దానికి మొదటి రోజు కనుక దీనిని తొలి ఏకాదశిగా అంటారు. చాతుర్మాస్యవతర దీక్ష అంటే విష్ణువు శయనించే 4 నెలల పర్యంతం ఆచరించే నియమ నిష్టలు. ఆకుకూరలు, పెసరపప్పు మొదలైన పదార్థాలు తీసుకుని నేల మీద శయనించి స్నాన జపాదులతో చేసే ఈ దీక్ష అర్థం ఏమిటో ఒకసారి చూద్దాం. మనం మన యజమాని ఊర్లో లేనప్పుడు లేదా పడుకున్నప్పుడు ఇంటిని ఇంకా జాగ్రత్తగా కాపలా కాయాలి కదా. ఎందుకంటే దొంగల భయం. మరి మనకి ఆ దొంగలు ఎవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీరిని అదుపులో పెట్టాలంటే నియమాలు, నిష్టలు పాటించాలి. హరి నిద్రించే ఈ 4 నెలలు ఇంకా అప్రమత్తంగా ఉండడమే ఈ దీక్ష యొక్క లక్ష్యం. నిద్రించే ఏకాదశిని తొలి ఏకాదశి అని, ఒత్తిగిలే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని, మేల్కొనే ఏకాదశిని క్షీరాబ్ది ఏకాదశి అని కూడా అంటారు. ఈ 4 నెలలు వైష్ణవులు పూనే ఈ దీక్షకి మనం శిరస్సు వంచి నమస్కరిద్దాం.